ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓటమి బాటలో వెళ్లిపోయింది. తాజాగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటర్లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 29 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇషాన్ కిషన్ 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 21 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 19 పరుగులు చేశాడు. మళ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఫీల్డింగ్ లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు. అయితే ఆఖరులో మాత్రం హెన్రిచ్ క్లాసన్ 28 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 37 పరుగులు చేసి కాసేపు దూకుడుగా ఆడి స్కోర్ బోర్డునైతే ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ 8 బంతుల్లో 18 పరుగులు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో కాసేపు దూకుడుగా ఆడి నాటౌట్ గా నిలిచారు. ముంబై బౌలర్లో విల్ జాక్స్ 2 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలా 1 వికెట్ తీశారు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. రియాన్ రికల్టన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 3 సిక్సర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. విల్ జాక్స్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 36 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. వీరందరూ మంచి ప్రదర్శన చేశారు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 21 పరుగులు చేశాడు. విజయానికి 14 బంతుల్లో 2 పరుగులు అవసరమైన నేపథ్యంలో మ్యాచ్ ను 6 గా బాది ముగిద్దామనుకున్నాడు. కానీ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి ఎన్నిదిరిగాడు. ఆ తర్వాత వెంటనే నమన్దీప్ ఎల్బీడబ్ల్యూ ఎన్నిదిరిగాడు. తిలక్ వర్మ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు దిగా ఇషాన్ మలింగ 2 వికెట్లు, హర్షల్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. మ్యాచ్ అనంతరం ఓటమిపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ వికెట్ కష్టంగా ఉందని చెప్పాడు. తాము బ్యాటింగ్ లో కొన్ని తక్కువ పరుగులు చేశామని చెప్పాడు. ఈ పిచ్ అంత తేలిగ్గా లేదు, కష్టంగా ఉంది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ సాధారణంగా వేగంగా స్కోర్ చేయవచ్చని భావిస్తాం, కానీ అలా జరగలేదు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మమ్మల్ని పూర్తిగా కట్టడి చేశారు. 120 పరుగులు సాధించినప్పటికీ అది తక్కువగానే అనిపించింది. అయితే బౌలింగ్ లో బాగానే ప్రదర్శన చేశాం. వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని మేము భావించాం. డెత్ ఓవర్ లో మంచి బౌలర్లు ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ 1-2 ఓవర్లు వేసేలా ప్లాన్ చేసుకున్నాం. అందుకే రాహుల్ ను పంపించాం. ఫైనల్ చేరాలంటే హోమ్ తో పాటు బయట మైదానాల్లో బాగా ఆడాలి. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. పుంజుకొని తిరిగి వస్తాం. ప్రతి మ్యాచ్ లోనూ పరిస్థితిని అంచనా వేయడం మేము దృష్టి పెడతాం. మా వాళ్ళు పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడారు. అవసరమైన హిట్టింగ్ చేయలేదు. మా నెక్స్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. ఆ పిచ్ పై మాకు మంచి అవగాహన ఉంది అంటూ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.